నీ బిడ్డ నేను ఎల్లమ్మ కల్లుడు పుట్టి రాజుకైనా గాని వరుగులు తప్ప చెప్పుతున్నాడు కార్తీక రాజు కార్తీక రాజైనా కానీ గానాల వరుగులు తప్ప చెప్పవరకల్లా ఆనాడు కనుకనేమి మాల మీద ఉన్నాడు గానాడు చెవులకి ఉండరాదు కల్లా చూస్తున్నాడు అయ్యో భగవంతా ఇలా నాకైనా కానీ ఎక్కడికి వచ్చిండు కపడ బ్రాహ్మణయ్యా నాకు ఆయి లేదాట నాకు బాయి లేదాట నాకు తండ్రి లేదాట నాకు తల్లి లేదాట చూడాన చుట్టాలు లేరు భగవంతా పాడాన బంధువులు లేకపోయినా ఇలా నన్ను చదువురాని విద్యరైపోతుంది అవ్వా చదువురాని వాడు సభలోన దున్నపోతాట ఇప్పుడే ఈ వేళ నా భార్య రేణుక ఎల్లమ్మ దగ్గరికి పోయి వచ్చిన బ్రాహ్మణ అయ్య ఏమన్నాడవ్వా ఓ అయ్యలారా దేవతలారా మీ అల్లుడు ముని రాజుకయ్యా చెవులో గోపము చేతిలో తీర్థము నాలుక మీద 4 అక్షరాలు ముఖము తోడి 3 విద్యలు నేర్చుకున్నట్టయితే ఇప్పుడు కాకున్నా గాని ఇంకా 40 ఏళ్ళకైనా నాకు వెళ్ళి ఆడవచ్చును అన్నాడు ఇయ్యాల నేను చదువురాని వాడినైపోతున్నవా నేను విద్య రాని వాడిని అయిపోతుంది భగవంతా ఇలా నేను ఏ ముఖం పెట్టుకొని నలుగుట్లకు నేను వెళ్ళిపోదు రేపొద్దుగల్లా నేను సభలోనే సభ ఎత్త ఉండగా ఒరే మునిరాజా నీకు చదువు చెప్పిన గురువు ఎవడరా నీకు బుద్ధి చెప్పిన గురువు ఎవడరా అంటే నేను నా తల్లి పేరు చెప్పన్నా నా తండ్రి పేరు నేను చెప్పన్నా భగవంతా కయలగొట్టే మామిడోలే కలసిల్ల ఉచ్చుకున్నాడు తెంపిన మల్లోలే తెలుగు చిల్ల ఉచ్చుకున్నాడు రాముడి రాజు ఇప్పుడే వెళ్ళ నా భార్య రేణుక ఎల్లమ్మ దగ్గరికి పోయి ఓ బాబా ఎల్లమ్మ ముఖము తోడి 3 విద్యలు నేర్చుకొని వచ్చినాక నాకు వెళ్ళి ఆడతా బాబా అని నా భార్య చేతి చెప్పు అని నా భార్య చేతుల్లో చేతి నా భార్యకు చెట్టు మాట మాట్లాడి నేను వెళ్ళిపోతాను అని ఉని రాజు భార్య ఉన్న వేడికన్నా వస్తున్నాడా భార్య ఉన్న వేడికన్నా వస్తున్నాడా ఏమంటే చెప్పవాలి నా భార్య ఏమంట వలకవాలి నా భార్య నాకు అయ్యేలో బామా నాకు అవ్వదేలో బామా విద్య రాని వాడు అంటే బామా వింత వశు అంటారే బామా రావు చిన్నదానా నా భార్య చెవులోన మంత్రమమ్మ నా భార్య నా భార్య నాలుక మీద కాదు నా భార్య 4 అక్షరాలు నా భార్య నాకన్నా కావాలి నా భార్య పోతున్నా బాబా నా భార్య దూరం అయితే ఉంది నా భార్య దీవించి దీవనాలు నా భార్య నాకన్నా పెట్టరాలే నా భార్య ఒక్కటి ఆయనదే ఓనాదా వెళ్ళి నడవలేదే ఓనాదా పదర పంట వెళ్ళలేదే ఓనాదా బాబు నాడే బాబు పదర పంట వెళ్ళలేదే ఓనాదో అందరి గమ్మ తీయలేదే
కోరి లగ్గ వాడినానే ఓనాదా అనుకున్న భర్త వాడి ఓనాదా అంగి లగ్గ వాడినానే ఓనాదా లగ్గ ఒక్కడాయినాదే ఓనాదా ఎక్కడికి ఒకప్పుడు బ్రాహ్మణయ్య వచ్చిండు నాదా ఓ బాబా ఎల్లమ్మ మనకు వడుగులు తెరవలేవాట బాబా ముఖముతోటి 3 వస్తువులు నేర్చుకొని వచ్చేదాకా నాకు వెళ్ళి ఆడనంటే అయ్యా శివులోన గోపము చేతిలో తీర్థము నాలుక మీద 4 అక్షరాలు నేర్చుకొని వచ్చేదాకా ఇప్పుడు కాకుండా కానీ ఇంకా 40 ఏళ్ళకైనా నాకు వెళ్ళి ఆడతానంటున్నావు నాదా వాడు బ్రాహ్మణుడు కాక బాయే ఓనాదా వాడు కార్తీక మరి కడుపు గాలయ్యా ఓనాదా మరి గుడ్లు ఊరలయ్యా ఓనాదా మన సంసారంలో చిచ్చు పెట్టడానికి వచ్చిండే నాదు అని మాట నమ్మవాకే ఓనాదా వెళ్ళి నడవలేదే పసుపు బట్టలాడలేదే దేవతరాడి బిడ్డరాయి ఓనాదా దేవదారి వలకనాయి ఓనాదా ఏం పేరు కచ్చినారే నువ్వు పుట్టి ఓగుల్లలాదా నువ్వు 3 మతాల కొరకంటే నువ్వు వెళ్ళిపోతే నాదో నన్ను కొట్టేటోళ్ళు ఎంతమంది నాదా నన్ను తిట్టేటోళ్ళు ఎంతమంది నాదా నరం లేని నాలుక 4 రకాలుగా మాట్లాడుతుంది నాదో ఇలా లగ్గమైనాక నాకు వెళ్ళాక ముందుకే భర్తను విడిచిపెట్టిన ఆడిదన్న బదురావులు నాకత్తయ్య కావచ్చు నాదా భర్తతోడి వాక్యమయ్యా ఓనాదా తోడి వర్షమయ్యా ఓనాదా పురుషుడి తోడి పుణ్యమయ్యా ఓనాదా పురుషుడి తోడి పుణ్యమయ్యా ఓనాదా ఏ ఆడ తల్లికైనా కానీ అమ్మా భర్త తోడి భాగ్యమాట మొగడి తోడి మోక్షమాట పురుషుడి తోడి పుణ్యమాట ఆయన తల్లికి అవ్వలాల ముసలోడు మొగడాని అవ్వలాల మూతి మోట్లు వరవరాదు ఎదువాడు నా మగడాని ఎక్కరియలేదు నాదా నేను గుడ్డోడు నా మగడాని నేను గుంపియలేదు నాదో నేను కోరుకున్న భర్త వారి నేను కోరి లగ్గవాడినా నా మేన బావల కాదా అని నేను లగ్గవాడిన నాదా ఇలా నేను దేవతరాని బిడ్డలాగి నేనేమి పేరు కత్తిరాదా నేనేమి కీర్తి కత్తిరాదా లగ్గమైనాక 3 రోజులు కాలేదు 4 రోజుల్లో భర్తను ఇడిచి పెట్టిందని నాకు బదలామలత్త ఏమో వరాదా విద్యల మీద మన్ను వాడా ఓనాదా ముద్దల మీద మన్ను వాడా ఓనాదా అయ్యో మతాల మీద మన్నే ఓనాదా మతాల మీద మన్నెత్తిపోతు దుమ్మెత్తిపోతే బాబగారి కార్తీక రాజు వాడు మన మీద పగ పట్టిండే నేర్చుకొని వచ్చేదాకా నాకు వెళ్ళి ఆడలంటలో నాదా ఇగల్ల నాదా ప్రాణేశ్వర 3 విద్యలు ఏమి కర్మ నాదా 36 విద్యలు నేను నీకు నేర్పనే రాధముడి రాజా నీకు 36 విద్యలు అయ్యా ఓనాదా నేను నీకు నేర్పదానే ఓనాదో చిన్నదా నా భార్య దేవిరావు చిన్నదా నా భార్య రేపు రేపటికెళ్ళ బామా రాజాక రాజుల బామా దేశాల బామా రాజ్యాలు ఏ లంగ బామా దేశాలు ఏ లంగ బామా విద్య చెప్పిన గురువు ఎవడంటే బామా ఇల్లాను పెద్ద గురువు అని బామా నీ చెప్పుకోండి బామా చిన్నదానా బాబరావు చిన్నదా
నానా భార్యో దేవి రావు చిన్నదా నానా భార్యో నలక మత్సరాని అమ్మ నా భార్యో నలక మత్సరాని బామా నల్ల మామిడి ఎల్లు అంటారు బామా అందుకే అంటారు బామా ఇప్పటికైనా బామా ఎంగిల్ నోట ఇట్టరాదు బామా ఎడమ చేత కొట్టరాదు బామా మూడు విద్యలకు బదులు నాదా 36 విద్యలు నిర్ణయిస్తానంటే సభలోన కూర్చున్నప్పుడు ఒరే మునిరాజా నీకు చదువు చెప్పిన గురువు ఎవడా అని అంటే పెద్ద గురువు అంటే నీకు నవ్వుట్ల పాలైపోతుంది ముగ్గుట్ల నీ బ్రతుకు ముచ్చట్ల పాలైపోతుందా మూడు నువ్వు వెళ్ళిపోతగానే నువ్వయ్యతో కో ఏలుపు కొండ ఏలుపు ఎర్ర ఏలుపు తెల్ల ఏలుపు పచ్చ ఏలుపు 5 తీళ్ళ ఏలుపులు ఉన్నాయి నాదా ఇలా పొద్దు వద్దల్ల గాని మా పెళ్లి పోతలంటాను మా బద్దల్ల గాని పొద్దెళ్ళి పోతలంటే అయ్యా ఇలా నువ్వు అయ్యే దొంగ లోపల నాదా నువ్వు 3 మతాల కొరకు నువ్వు పోతలంటున్నావు నువ్వు అయ్యే దొంగ లోపల కొయ్యేలుపు కొండేలుపు తెల్లెలుపు పచ్చెలుపు ఎర్ర ఏలుపు 5 తీళ్ళ ఏలుపులు ఉంటాయి నాదా 5 తీళ్ళ ఏలుపులల్లా నీకన్నా ఎక్కువ రమణాసురుడు పుట్టినాదా ప్రాణేశ్వర నీకన్నా ఎక్కువ రమణాసురుడు పుట్టి నిన్ను అతం వేసినట్టు ఉంటే నాకెట్లా తినవాలే వరాదా నాకెట్లా తినవాలే వరాదా దాని ఎక్కడ ఎరవాలే వరాదు నాకన్నా చెప్పరాదే వరాదా రామ చిన్నదా నా భార్య దేవి రావు చిన్నదా నా భార్య శుభము కోరుమంటే బామా అపము కోరుతుందో బామా రేపటి కల్లా బామా నాకన్నా ఎక్కువ బామా రమణాసురుడి బామా నేను అతమైతే బామా నీకెట్లేదు అంటారు బామా చిన్నదానా పెట్టుకున్న బొట్టు కాదే నా భార్య పేడెత్తి కింద వాడు నా భార్య దాని సత్యము కాదు నా భార్య నువ్వు ఎలా నమ్మరాదు నా భార్య ఓ బావ ఎల్లమ్మ ఇలా కోయలుపు కొండ ఎలుపు ఎర్ర ఎలుపు పచ్చ ఎలుపు తెల్ల ఎలుపు 5 చిల్లర ఎలుపులల్లా నాకన్నా ఎక్కువ రమణాసుడు పుట్టిన అంత వేసినట్టు ఉంటే బాబా నువ్వు పెట్టుకున్న బొట్టు అయినా కానీ పేడెత్తి కింద పోతుంది దేవి కాలుకున్న కంచు బట్టే కదిలిపోయి కింద పడుతుంది బాబా చేతుకున్న చేతుల వంక గాజులు చెదిరిపోయి కింద పడుతుంది అంటది రాదా దాని సత్యం నమ్మవే బాబా ఎల్లమ్మ ఇలా దాని సత్యం నమ్ముకోని బాబా నాకు ఏదన్నా అధివారం వచ్చిందా తెలుసుకోయా బాబా అని అంటున్నావు రాదా అది పెట్టుకున్న బొట్టు కాదే ఓరాదా ఎర్రాడి ఎండలోనా ఓరాదా అదే నేను వెళ్ళిపోతే ఓరాదా నాదనేను వెళ్ళిపోతే ఓరాదా ఎర్రటి ఎండల నాదనే వెళ్ళిపోతే నెత్తి మీదకి సూర్యుడు వచ్చినాడు ఎర్రటి ఎండల నేను వెళ్ళిపోతే నా మాడపట్టుకు చెమట ఉంటినాదా ఆ చెమట జారకుండా నన్ను వచ్చి మీదకి వెళ్ళి వచ్చినాడు నేను పెట్టుకున్న పేడెత్తి బొట్టు అయినా కానీ పేడెత్తి కింద పోతుంది రాధ ప్రాణేశ్వర ఆ చెమట జారకైనా కానీ రాదా బొట్టు దారి కింద పడుతుంది రాదు అట్లా కాకపోయినా కానీ ఓరాదా చేతుకున్న గాజులంటే ఓనాదా చేతుకున్న గాజులు చెదిరిపోయి కింద పడుతుందంటే నేను మునిమాగి దినము నాడు రాదా కట్టెలు ఏరపోయినాడు పుల్లలేరపోయినాడు నాదా గట్టుకుపోయి నేను కట్టెలేరుతుంటే కట్టెనే తలుగుతుందో పుల్లనే తలుగుతుందో
కట్టె తలిగి పుల్ల తరిగినాదా నా చేతుకున్న గాజులయ్యా ఓనాదా ఎదుకున్న గాజులయ్యా ఓనాలా చెదిరిపోయే కింద వాడే ఓనాదా పోయి కింద వాడే ఓనాలా దాని సత్యమురాదా ఓనాదా దాని తమ్మురాలా ఓనాలా నాది నేను నమ్మలేనే ఓనాదా నేను నమ్మలేనే ఓనాలా కాలుకున్న ఖర్చు బట్టే ఓనాదా కాలుకున్న కంచుబట్టే ఓనాలా కాలుకున్న ఖర్చు బట్టే కదిలిపోయి కింద పడుతున్నట్టున్నావు నాదా రేపు రేపటి కల్లా నేను తోవట్టుకొని నేను పోతుండగా కాలుకు పోట్లోకి కలిగినాడు కాలుకున్న ఖర్చు బట్టే గల్లు వరి కింద పడుతుంది అయ్యా దాని సత్యమురాదా ఓనాదా దాని తమ్మురాలా ఓనాలా నేను నమ్మలేనే మునిరాజా నేను నమ్మలేనే మునిరాజా రామరావు చిన్నదానా నా భార్య రామరావు చిన్నదానా నా భార్య దేవిరావు చిన్నదానా నా భార్య దేవిరావు చిన్నదానా నా భార్య కట్టుకున్న చీరలమ్మ నా భార్య కట్టుకున్న తీరలమ్మ నా భార్య తల్లి పక్కల బామ రేపు రేపటి కల్ల బామ నువ్వు వండుకున్న నాడు బామ బుర్రలిప్పిపోతాయి బామ రండ కళ్ళ వంటవు బామ ముండ కళ్ళ వంటవై బామ రేణుకా ఎల్లమ్మ అట్లా కాకుండా గాని బామ అచ్చమల్లె తోటల్ల బామ నిచ్చమల్లె తోటల్ల బామ ఎర్రయికలై బామ పూలు రాలిపోతాయి బామ పూతలు కాతలు బామ కళ్ళ రాలిపోతాయి బామ చిన్నదానా అది సత్యము కాదు నా భార్య సత్యము కాదు నా భార్య నువ్వు ఎలా నమ్మరాదు నా భార్య నమ్మరాదు నా భార్య అట్లా కాకుండా గాని బామ మెడలోన మంగళసూత్రం ఉంది బామ తెగిపోయి కింద పడుతుంది బామ రేణుకా ఎల్లమ్మ నాదా ఓనాదా ఓనాలా ఓనాలా రావు గారు నాదా ఓనాదా ఓనాలా రావు గారు నాదా మునిరాజు మునిరాజు ఏమంటే ఎక్కువాలే ఓనాదా ఏమంటే ఎక్కువాలే ఓనాలా ఏమంటే వరకవాలే ఓనాదా ఏలుగవాలే ఓనాలా నా తల్లి పక్కలోనా ఓనాదా తల్లి పక్కలోనే ఓనాలా నా తల్లి పక్కల వండుకుల్లలాడు నాదా నేను వండుకున్నట్టు ఉంటే నేను పోసుకున్న గాచెలు పొరలిప్పి కింద పోతాయి గంటల్లో నాదా నాకు రెండకల గంటలు అంటల్లో ముండకల గంటలు అంటల్లో రాధా ప్రాణేశ్వర నేను నా తల్లి పక్కలోన వండుకుంటే నా తల్లి పార్వతమ్మ పక్క లోపల నేను వండుకుంటే నాదా ఎడమకేలి కుడికి కుడికేలి ఎడమకు బుర్రంగా అవి పోసుకున్న గాసలు అయ్యావో నాదా అయ్యా ఓనాలా పొరలిప్పి కింద వాడే ఓ నాదా కింద వాడే ఓనాలా పొరలిప్పి కింద వాడే ఓ నాదా కింద వాడే ఓనాలా ముని మాగి దినము నాడు నాదా ఎర్రవచ్చని ఆడవిల్ల ఎద మీద చేతేసుకొని పండుకుంటే నాదా రండకలు అత్తయి నాదా ముండకలు అత్తయి నాదా దాని సత్యం నేను నమ్మలేనయ్యా పోయినా కానీ మెడల మంగళ సూత్రం ఉన్నది బామా మెడల మంగళ సూత్రం తెగిపోతుంది అంటున్నాము ఇలా నూనె దారము నూరెళ్ళు ఉండబోదు నాదా నేను కట్టెలేన పోయినాడు కట్టె కలిగి పుల్ల కలిగి నూనె దారం తెగిపోతుంది కావచ్చు నాదా అయ్యో దాని సత్యమురాదా వరాదా తమ్మురాలా ఓనాలా రాలేను నమ్మలేనే మునిరాజా నేను నమ్మలేనే ఓనాలా రాలేను నమ్మలేనే మునిరాజా నమ్మలేనే ఓనాలా అట్లగాకపోయినా కానీ వరాదా ఓనాలా 12 ఎకరాల అచ్చ వల్ల తోట నిచ్చ వల్ల తోట పట్టి వల్ల తోట పోసంగి వల్ల తోట ఆ మల్లెపూ తోటలల్లకు పోతే కాతలు పూతలు కలరాలిపోతాయి అంటున్నావు నాదా మునిమాకు దినము నాడు ఆయటి ముందరి దినము నాడు తూర్పుకేలి గాలి పడబడికి పెట్టిన్నాడు పడబడికేలి గాలి తూర్పుకు పెట్టిన్నాడు ఎక్కలేని గాలికైనా గాని కాతలు పూతలయ్యా ఓ నాదా పూతలయ్యా ఓనాలా కలరాలిపోతాయ్యా ఓ నాదా రాలిపోతాయ్యా ఓనాలా దాని సత్యము రాదా ఓ నాదా తమ్మురాలా ఓనాలా నేను నమ్మలేనే ఓ నాదా నేను నమ్మలేనే ఓనాలా వద్దయ్య ప్రాణనాదా ఓ నాదా ప్రాణాలా ఓనాలా అయ్యా వద్దయ్య ప్రాణనాదా ఓ నాదా ప్రాణాలా ఓనాలా పోయేటి ప్రయాణం బే ఓ నాదా ప్రయాణం ఓనాలా అనుమానవత్త ఉందే ఓ నాదా ఓనాలా అనుమానవత్త ఉందే ఓ నాదా
నాదా నువ్వు ఓతలంటున్నావు నాదా నువ్వు ఓతలంటే నాకు ఎందుకు అనుమానం వస్తుంది నాదా నా ఎడమ కన్ను అదురుతున్నది నాదా పంచకు బల్లి వలుకుతున్నది నాదా కరగల్ల కప్పూరి బిల్లి కళ్ళ తిరుగుతున్నది రాధముని రాజా నువ్వు ఎన్ని సత్యాలు చెప్పినా గాని నీ సత్యం నమ్మలేను నాదా నువ్వు పోయేటి ప్రయాణం బంధు ఎత్తగా రాధముని రాజా చిన్నదానా నా భార్య దేవి రావే చిన్నదానా నా భార్య వద్దు నాదా వద్దు నాదా రేపు రేపటి కల్లా నాదా నువ్వు అతమైతే నాదా భర్త లేని ఆడదంటే నాదా బండల బండ అంటారు నాదా మొగలేని ఆడదంటే నాదా మొద్దుల మొద్దు అంటారు నాదా ప్రాణేశ్వర అందుకే అంటారు నాదా ఇప్పటికైనా అప్పటికైనా నాదా భర్త ఉన్న నాడే నాదా భార్యతోని నాదా భర్తకు సుఖం అంటారు నాదా భార్యతోని భర్తకు సుఖము భర్తతోని భార్యకు సుఖము నాదా ప్రాణేశ్వర ఎన్ని సత్యాలు చెప్పినా గాని బామా నువ్వు నొంతలేవు బామా రేణుకా ఇల్లమ్మా రేపు రేపాటికల్లా నా భార్య సముద్రాల ఒడ్డుకమ్మా నా భార్య నీళ్ళ పుట్ట ఉట్టు నా భార్య నీళ్ళ పుట్ట ఉట్టు నా భార్య రేణుకా ఇల్లమ్మా నీళ్ళలో పుట్ట ఉంటది బామా అగ్గికి ఏరు ముసిలినాడు బామా నా భర్త బామా చెల్లిపోయిన అనుకోయి బామా రేణుకా ఎల్లమ్మా పోతున్న బామా నా భార్య వదులు చాలా అయితే ఉండే నా భార్య దూరం అయితే ఉండే నా భార్య నమ్మలేకపోతే ఓ బావ ఎల్లమ్మ సముద్రాల ఒడ్డుకు పోతే బాబా నీళ్ళల్లో గుంటలు ఉడతాయి అగ్గికేమో ఈగలు ముసురుతాయి బాబా నీళ్ళల్లో గుంట పుట్టినాడు అగ్గి ఈగలు ముసిరిన నాడు బాబా నీ భర్తకు ఏదన్నా అధివారం వచ్చిందని తెలుసుకోమంటలే రాధా ప్రాణేశ్వర నీ గోడిలో అధివారం వస్తే నాద నేను బ్రతకలేను నాదా నాద నేను ఉండి ఎవరిని ఉద్ధరియాలి నాదా నాద నేను బ్రతికి ఎవరిని బట్టగట్టాలి నాదా ప్రాణేశ్వర భర్త లేని ఆడిదానికి బదిలాములు ఎక్కువ అంటారు నాదా మొగడు లేని ఆడిదాన్ని వద్దుల్లో వద్దంటారు నాదో ఓ నాద ప్రాణేశ్వర ఓ నాదా ముడి రాజా నేను భర్తతోని భాగ్యమయ్యా భాగ్యము అనుకున్నా కట్టలేని దానికన్నా కట్టలేని దానికన్నా కాపురం మేలు అనుకున్నా పుల్లలేని దానికన్నా పురుషుడు మేలు అనుకున్నా కట్టలేని దానికన్నా కాపురం మేలనుకున్నా పుల్లలేని దానికన్నా పురుషుడు మేలనుకున్నలాదా నీకు ఏదన్నా అనివారం వస్తే రాదో ఇలా నీళ్ళల్లో పుట్ట పుట్టినాడు అగ్గిగలు ముసిరినాడు నీకు ఏదన్నా అనివారం వచ్చిందని నేను తెలుసుకున్నాడు ఒకవేళ నువ్వు అడవిలోన వర్ణమైతే నాదా నా చేతేడు గాజులు చిల్లర పోతాయి నాదా నా బండెడు కుంకుమలు బండల్లో పోతాయి నాదా అందుకే అంటారు అమ్మలాల ఇప్పటికైనా అప్పటికైనా పాపకారి బ్రహ్మదేవుడు చూడు ఆడిదానికి ఒక రాత రాసిండు బ్రహ్మదేవుడు మగవానికి ఒక రాత రాసిండు బ్రహ్మదేవుడు ఆ తల్లి రేణుక ఎల్లమ్మ భర్త మీద వాడి నాదా వద్దయ్య నాదా అని అన్న గాని నాదా
ఒకనాడ ఇంట లేవు నాదా ఎలను వెళ్ళిపోతాలంటలో అడవిలో నీకేదన్నది వారం వచ్చిల్లాడు ఓ బామ ఎల్లమ్మ నీళ్ళల్లా పుట్టలు పుడతాయి అగ్గికేమో ఈగలు ముసురుతాయి బామ అగ్గి ఈగలు ముసిరినాడు నీళ్ళల్లా పుట్ట పుట్టిల్లాడు బామ నీ భర్త ముని రాజుకు ఏదన్నా అది వారం వచ్చిందని తెలుసుకోమంటల్లో ఉన్నాదా నీకు ఏదన్నా అది వారం వచ్చిందని నేను తెలుసుకున్నాను అడవిలోన నువ్వు మరణం అయితే నాదా నువ్వు మళ్ళీ నాకు ఎట్లా లేత్తవే నాదా అందుకే అంటారు అవ్వలాలి ఇప్పటికైనా అప్పటికైనా ఆడ పుట్టుక పుట్టే బదులు అడవి లోపల చెట్టు గుట్టలై పుట్టింది వేలాట అపకారి బ్రహ్మదేవుడమ్మా ఆడదానికి ఒక రాత రాసిండు బ్రహ్మదేవుడు మగవానికి ఒక రాత రాసిండు బ్రహ్మదేవుడమ్మా ఆడ పుట్టుకలే ఆ గమ్మ పుట్టుకలాట మగ పుట్టుకల జగ పుట్టుకలాటనే అవ్వా ఆడ పుట్టుకల అదృష్ట ఈయన మాట మగ పుట్టుక జగ పుట్టుకనాట ముడ్డికి మూరెడు బట్ట వెలుక చుట్టుకున్న మగవాడు 66 రాజ్యాలు తిరిగిన దొరకొడు కూర ఇంటికి అత్తడు గాని వాని ఏలెత్తి చూపిస్తోడే ఉండడు ఈ లోకం మీద అదే ఈడరిగిన ఆడవిల్లనే అవ్వా 5 నిమిషాలు ఇంటిలోన గడవడకపోతే అయ్య కనమానమాట అవ్వ కనమానమాట తోడబుట్టిన అన్నదమ్ముల కనమానమాట ఇంటి ముందటొల్ల కనమానమాట ఆ పాపకారి బ్రహ్మదేవుడు చూడు ఆడదానికి ఒక రాత రాసిండు బ్రహ్మదేవుడు మగవానికి ఒక రాత రాసిండు బ్రహ్మదేవుడు ఎంత ఆడవిల్లైనా గాని అవ్వలాలా ఎంత సంపద ఉండని ఎంత ఎండి ఉండని ఎంత బంగారం ఉండని కడుపులో పుట్టే కొడుకులు ఉండని కడుపులో పుట్టే బిడ్డలు ఉండని గాని ఆడవిల్ల ప్రాణం అంతా నా భర్త బ్రతకాలే నా భర్త ఇంకా 4 రోజులు భూమి మీద ఉంటే నా ముఖంలో కలు ఉంటది అనుకుంటది ఆడవిల్ల ఏ ఆడవిల్లకైనా గాని అవ్వలాలా పాపకారి బ్రహ్మదేవుడు 3 సార్లు సాగు రాసిండు బ్రహ్మదేవుడు మగవానికి ఒకటే పని సాగు రాసిండు బ్రహ్మదేవుడు నా భర్త బ్రతికి ఉంటేనే అవ్వా నా ముఖం తెలివి ఉంటదాట నలుగుట్లకు నేను పోతే అయినంగా పలకరిస్తారే అవ్వా పచ్చని బందిట్లకు పిలుస్తారాట పసుపు కుంకుమ ముట్టనిస్తారాట అదే భర్త లేని ఆడిదాన్ని చూడరి అవ్వలారా పచ్చని పందిట్లకు రానియవరు పసుపు కుంకుమ ముట్టనియరాట పందిరి ప్రమోచనానికి వత్తది ఆడవిల్ల పసుపు కుంకుమలకు వత్తది ఆడవిల్ల అవ్వలాలా 3 సార్లు సామి ఎప్పుడు రాసిందంటే అవ్వలాల మీరు కానీ మేము భూమి మీదికి రాలేదు గాని ఏ ఆడవిల్లైనా కోరుకుంటది రాముడా దేవుడా భగవంతా ఈశ్వర పరమేశ్వర రేపొద్దుగల నాకు లగ్గమైతే నాకు వచ్చే భర్త తాగుబోతు కావద్దు తిరుగుబోతు కావద్దు గుణవంతుడు కావాలి జ్ఞానవంతుడు కావాలని కోరుకుంటుంది ఆడవిల్ల లగ్గమైన ఆడవిల్ల ఏమంట కోరుకుంటది రేపొద్దుగల నా కడుపు వండిన నాడు నా కడుపు నిండిన నాడు నా కడుపుల రత్నాలు ఓలే కొడుకులు పుట్టాలి ముచ్చాలు ఓలే బిడ్డలు పుట్టాలని కోరుకుంటది ఆడవిల్ల మూడుగా వరవు లోపల ఆడవిల్ల ముత్తైదా సాగు కొడుతుంది రా నాయనా ముత్తైద సాగు అంటే అవరాలి అందరికి రాబోదు కోట్లకు నూట్లకు ఒకరికి వస్తుందట ఆ బ్రహ్మదేవుడు వాడిదానికి 3 సార్లు సాగు ఎప్పుడు రాసిండంటే తొలుసూరు కానుపప్పుడవ్వా తల్లి గండమా పిల్ల గండమా అని అంటారవ్వా మిరుగనందు మేము భూమి మీదికి రాలేదు గాని తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా బయటపడితే ఆడదానికి మొదటిసారి సాగు తప్పిందంటారే అవ్వా ఆడతల్లికి రెండో పడి సాగు ఎప్పుడు వస్తుందంటే భర్త పోయినాడు భాగ్యం పోతుందట మొగడు పోయినాడు మోక్షం పోతుంది ఆడవిళ్ళకు పురుషుడు పోయినాడు పుణ్యం పోతుందట చేతుకుల్ల గాజులు పోయినాడు చేతుకుల్ల గాజులు చిల్లర పోయినాడు బండడు కుంకుమల బండల్లో పోయినాడే అమ్మా కాలుకున్న మట్టెలు పోయినాడు శిఖర సిరివల్లె పూలు పోయినాడు భర్త పోయినాడు భాగ్యం పోతుందటలే అమ్మా భర్తమైన తెల్లారి ఆడవిల్లలు బండలు చేస్తారు మగడు పోయిన తెల్లారి ఆడవిల్లలు మందులు చేస్తారమ్మా మూలకు కూర్చుండబెట్టి ముండగాసం పోసిల్లాడు పచ్చని పందిట్లకు రానియరాట పసుపు కుంకుమ ముట్టనియరాట భర్త పోయిన తెల్లారి ఆడవిల్లలు బండలు వేసినాడు సచ్చిన సంబంధం అనిపిస్తుంది ఆడవిల్లకు
భర్త పోయినాడు అడవిళ్ళకు రెండో పరిసావాట ఇచ్చిన దేవుడి మెచ్చకొండ పోయిన నాడు అడవిళ్ళకు మూడో పరిసావంటారమ్మా నాదముని రాజా అడవిలో నీకు అతివారం వచ్చి నువ్వు మరణమైన నాడు నేను ఎవలను చూసుకొని ఓనాదా నేను ఎవరు చూసుకొని నేను పొద్దు కూర్చుకుందునే నాదో ఎవరు చూసుకొని నేను నాది ఆయన సీర కట్టుకుందునే ఎవరు చూసుకొని ఆయన బొట్టు పెట్టుకుందు నాదా ఎవరు చూసుకొని శిఖల పూలు పెట్టుకుందు నాదా అయ్యో నాదరావే ప్రాణా నాదా నాదరావే ప్రాణా నాదా కోరుకున్న భర్త అని కోరిలాగా మాడిన రాదా అనుకున్న భర్త అని వంగిలాగా మాడిన రాదా మూడు ముళ్ళ బంధము నాదా మూడు నాళ్ళ ముచ్చడాయన లగ్గమొక్కడాయన నాదా నాగవెల్లి నడవలేను నగరు పండు ఎల్లలేదు పందిరికమ్మ ఇయ్యలేదు పందిరికమ్మ ఇయ్యలేదు పారాని ఆడాలేదు నొచ్చుకున్న భాషంగా విడవలేదు చేతుకున్న గంకర విడవలేదే రాదు అడవి లోపల నీకు ఏదన్నా అధివారం వచ్చిన్నాడు నాకెట్లా తెలియవల్ల నాదముడి రాజు అంటే నేను వారు చెప్పినావు కానీ నాదా నీకు ఏదన్నా అధివారం వచ్చిన్నాడు నువ్వు మళ్ళీ ఎట్లా ఎత్తము నాతో మాట్లాడుతావు నాదముడి రాజా అన్ని రకాలుగా ఆవేశపడటం ఒకడాట అన్ని విధాలుగా ఆలోచించేది ఆడాట నాటకమే సచ్చానా పోనామమ్మ సత్యముళ్ళు తప్పకుండా నిచ్చానా పోనామమ్మ నిత్యముళ్ళు తప్పకుండా బోనం మీద ఎల్లుడు శివామా అందుకున్నోని బామా లేసు కూసుంట బామా లేనుగా ఎల్లమ్మా పోతున్నా పోతున్నా బామ రామ రామ పోతున్నా పొద్దులు చాలా వైతా ఉండే రామ రామ పొలిమైన దూరం అయితా ఉండే రామ రామ వచ్చినాడు నాడు నువ్వు మళ్ళీ ఎట్లా లేస్తావు అంటే ఏడంత్రాల బోనం బామా సత్యాన బోనం సత్యం తప్పకుండా నిత్యాన బోనం నిత్యం తప్పకుండా తేవాలి ఆ బోనం మీద ఎరుగులు చూసి నువ్వు మళ్ళీ లెక్కలు అన్నముడి రాజా వల్ల 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 అడిగినకు ఎల్లమ్మ భర్త మీద వాడి కంటికి పుట్టడి శోకం తిట్టుకునేది వద్దన్న గాని నాదా పొద్దు వద్దన్న గాని మా పెళ్లి పోతానంటున్నావు మాపు వద్దన్న గాని పొద్దు వెళ్ళిపోతానంటున్నావు అయ్యా అడవి లోపల నీకు ఏదన్నా అతివారం వచ్చినాడు నాదా సత్యానుభూనం సత్యం తప్పకుండా నిత్యానుభూనం నిత్యం తప్పకుండా ఏమంటున్నావు గోడ మీద ఎలుగులు చూసినాదో మళ్ళెత్తనన్నవయ్యా సరే పర్వాలేదు నాదా నువ్వు తవ్వ లోపల నాదా పాలివాణి హస్తం కిందికి కావాలి నీ యొక్క హస్తం మీదికి కావాలన్నా అని ఎల్లమ్మ ఎప్పుడు దివనాథ్ పెట్టిందో ఆనాడు జమదగ్గి మునిరాజు చూడు పట్టు బట్టలతో ఉన్నాడట మునిరాజు లగ్గం ఒక్కడైంది కానీ నాగవెల్లి నడవలేదు పదర పండుగ వెళ్ళలేదు పందిరి కొమ్మ తీయలేదు పారాని ఆరలేదు చేతుకున్న కంకణం తీసిన భార్య రేణుక ఎల్లమ్మ చేతు కట్టిండు నొచ్చుకున్న భాష్యంగం తీసిండు గానాడు ముట్టికి కట్టిండు మునిరాజు పట్టు వస్త్రాలు పెళ్లి వస్త్రాలు ఇడిచేసిండు కాయి వస్త్రాలు కట్టుకొని కమండలం పట్టుకొని శివజాలి చెంబు పట్టుకొని ఎక్కడన్న పోతా ఏ రాజ్యమన్న పోతా ఏ దేశం అన్న నేను వెళ్ళిపోతా ఏ పుట్ట లోపల ఏ శేషుడు ఉన్నాడో ఏ శేషుడు మనసు లోపల ఏ మాట ఉన్నదో ఏ గుళ్ళ ఏ దేవుడు ఉన్నాడో ఏ దేవుడి మది లోపల ఏ మాట ఉన్నదో
కొట్టంగా కొట్టంగా ఒక రోజు తలగక మానదాట పొయ్యంగా పొయ్యంగా దోషడు మన్ను తలగక మానదాట ఇలా ఎక్కనన్న పోయి రాజ్యమన్న పోయి ముగముతోటి 3 విద్యలు నేర్చుకున్నాను కావాలి నా భార్య రేణుక ఎల్లమ్మతోటి నాకు వెళ్ళి ఆడినోని కావాలనుకున్నాడు ముని రాజు కమండలం చేతుల పట్టుకొని శివజాలి చెమ్ము పట్టుకొని 3 మతాల కొరకంట బయలుతున్నాడు జవదగ్గుడి రాజు రామ రామనే రామ రామనే రామ రామ రామనే రామ రామనే రామ రామ ఏ రామ రామనే రామ రామనే రామ రామ రామనే రామ రామనే రామ రామ ఏ చండివాడు ముని రాజు రామ రామ చండివాడు ముని రాజు రామ రామ కారన్న పరివీన రామ రామ కారన్న పరివీన రామ రామ ఏ తొవ్వలు వట్టి దారులు వట్టి రామ రామ తొవ్వలు వట్టి దారులు వట్టి రామ రామ ఏ రాజు వట ఉంటే రామ రామ రాజు వట ఉంటే రామ రామ గాయక హరివీర రామ రామ గాయక హరివీర రామ రామ తల్లి ఒక్క హల్లంబాయి రామ రామ తల్లి ఒక్క హల్లంబాయి రామ రామ ఏ పిల్ల ఒక్క హల్లంబాయి రామ రామ ఒక్క హల్లంబాయి రామ రామ గాయక హరి లోపల తల్లి ఒక్క హల్లంబాయి పిల్ల ఒక్క హల్లంబాయి మోపడి మోపడి గడ్డి వేసి కనుకనేమి మూట ఒక్క నీళ్ళు అవుతామని చెప్పి కనుకనేమి కాలింగల మరుగునాట రామ రామ కాలింగల మరుగునాట రామ రామ ఏ మరువేడి కట్ట ఉండే రామ రామ మరువేడి కట్ట ఉండే రామ రామ మరుగు చిన్నగున్నదే మాయా పెద్దగున్నదే మాయా పెద్దగున్నదే మరుగు చిన్నగున్నదే మాయా పెద్దగున్నదే చిన్నగున్నదే మాయా పెద్దగున్నదే నీకంటే కోబిడ్డ నాకు ఎవరు బిడ్డ నిన్ను తల్లినున్న బిడ్డ నువ్వు బిడ్డ ఉన్నావు బిడ్డ గడ్డ మీద నువ్వు ఉండి బిడ్డ లోపల నీళ్లు నేను తీసుకెళ్తా బిడ్డ అనుకుంటా తల్లి ఒక్క హల్లంబాయి రామ రామ ఒక్క హల్లంబాయి రామ రామ ఏ మరుగున దిగా రామ రామ మరుగున దిగా రామ రామ ఉగ్గు అడుగున్నాడట రామ రామ ఉగ్గు అడుగున్నాడట రామ రామ అప్పుడు తల్లి హల్లంబాయి దిగే వరకల్లా గా కాలింగాల మడుగు లోపల ఉబ్బి ఉన్నది అడగనకనేమి భూతాల మట్టి నమ రామ రామ దిగవాడ పట్టేనేమో రామ రామ దిగవాడ పట్టేనేమో రామ రామ నేను ఓత ఉన్న బిడ్డ నేను దిగబడుతున్న బిడ్డ కాలింగాల మడుగు లోపల బిడ్డ నేను మరణమైతే కావచ్చు బిడ్డ గీత పట్టుకొని బిడ్డ ఏ పోతుండే బిడ్డ ఏతో పట్టుకొని బిడ్డ నువ్వు పోతూ ఉంటే బిడ్డ ఏ పల్లె వస్తుంది కావచ్చు బిడ్డ ఏ పట్ట వస్తుంది కావచ్చు బిడ్డ నువ్వు వెళ్ళిపోవాలి వరకల్లా ధన్యవాడు ముని రాజు రామ రామ ముని రాజు రామ తల్లి ఒక్క హల్లంబాయి రామ రామ ఏ పిల్ల ఒక్క కనవదేను రామ రామ కల్లవార దూడ వట్టి రామ రామ రండి రండి పెద్దలాల రామ రామ రండి పెద్దలాల రామ రామ ఏ రండి రండి పెద్దలాల రామ రామ రండి పెద్దలాల రామ రామ ఏ రాజ్యం ఎక్కడున్నదయ్యా రామ రామ రాజ్యం ఎక్కడున్నదయ్యా రామ రామ అయ్యా పెద్దలాల మీ రాజ్యం ఎక్కడున్నదయ్యా మీ దేశం ఎక్కడున్నదయ్యా కారింగాల మడుగు లోపల మా తల్లి హల్లంబాయి పడ్డదయ్యా తల్లి లేపమంటుంది గా పిల్లదేనువా ముని రాజు బాబా రేడుకెళ్ళమని వెళ్ళిపోతున్నా అని చెప్పి బాబా కూతురు తేడాలు చెప్పి ముని రాజు వెళ్ళిపోయే సమయం లోపల ముని రాజు ఏతో లోపల కాకులు కారణపడి బిడ్డ పిడికి దగ్గర అడవి లోపల పోతుంటే ముని రాజు మరి ఏనాడు అని చెప్తూ
ఓ మాట లేదు మరి ఆ అడవి లోపల పోతుంటే మరి అడవి లోపల పోతుంటే గది అడవి లోపల మరి ఏ రాజు కామధేను ఉన్నాయట అది ఎల్లమ్మాయి పిల్ల కామధేను ఏనాడు రెండు దేనులు ఉన్నాయట అడవి లోపల కనుకనేమి ఆ దేను లోపల తల్లి దేనో పోయి మరి ఏనాడు వరకు ఆ కలింగాల మడుగు లోపల నీళ్ళు అయి వస్తున్నా అని ఆ తల్లి దేను దిగి వరకల్లా మరి ఏనాడు ఉబ్బి పాడుగాను ఉబ్బి లోపల దిగుబడి ఉన్నది ఆ దేను కనుకనేమి ఆ బాయి లోపల ఉన్న తల్లి దేవుని ఏమంటున్నదంటే ఓ బిడ్డ దేనువా ఈ బాయి లోపల ఉబ్బి పడి పడ్డది కాబట్టి నా ప్రాణం వెళ్ళిపోతుంది నా జీవనం వెళ్ళిపోతుంది బిడ్డ మరి ఏనాడు బిడ్డ కామదేనువా ఎక్కడ నన్ను పోయి బిడ్డ నువ్వు బతుకు అని చెప్తుంటే కానీ బిడ్డ కామదేవి ఏమంటున్నదట ఓ తల్లి ఎల్లమ్మాయి నువ్వు లేకపోతే నేను బతికిన వరకల్లా అప్పుడు గదే తోపంట మునిరాజు వస్తున్నాడట మునిరాజు 3 విద్యల కొరకు గదే తోపంట పోతుంటే ఆ మునిరాజు కనుకనేమి నాడు పోయే తుమ్మ లోపల పిల్ల కామదేనువ కల్లాగుతున్నది అమ్మా ఇప్పుడు ఈ గడి లోపల ఈ ముడి రాజు బయటికి పోతే మరి ముడి మరి అక్కడికి ఏ ఊరు ఉండదు ఏ పల్లె ఉండదు ఎక్కడ రాజ్యం ఉండదు ఈ మునివర్యతో చెప్పి నా తల్లిని చెప్తున్నా అని ఆ మునిరాజు వచ్చారు అక్కడికి ఎదురుగా పోతుంది గానాడు పిల్ల దేవ కనుకనేమి అయ్యా మునివర్య నీ రాజ్యం ఎక్కడ నీ దేశం ఎక్కడ ఎందుకు పోతున్నావు ఎక్కడ పోతున్నావు మన వరకల్లా కామదేనువా నాకు కనుకేమి లగ్గం ఒక్కటైంది నాకు వెళ్ళి నడవలేదు నాకు వెళ్ళి వెయ్యాలంటే 3 విద్యలు నేర్చుకున్నామని చెప్పింది మరి బ్రాహ్మణ వచ్చి 3 విద్యలు నేర్చుకుంటే నాకు వెళ్ళి వాడమన్నాడని చెప్పేవారికల్లా అప్పుడు కామదేవి బిడ్డ ఏమంటున్నది అయ్యా ముని వర్యా నీకు 3 విద్యల కూడా నువ్వు పోతున్నావు కాబట్టి 3 విద్యలు ఏమి కర్మదేవా అయ్యా ముని వర్యా ఒక పని చేస్తే వానికి 3 విద్యల కూడా నువ్వు పోతున్నావు కాబట్టి మా తల్లి అల్లంబాయి బాయి లోపల దిగుబడి ఉన్నది ఆ తల్లి అల్లంబాయి లేపి నాకు కలిపినట్టుంటే మా తల్లి దేవం వచ్చి 3 విద్యలు ఏం కదా 30 విద్యలని నేర్పుతున్నా వరకల్లా గానాడు ముని రాజే తల్లి లేని వాళ్ళు లేపుతాం ముడి రాజు కనుక విద్యలు లేపుతాం గానాడు పిల్ల దేవుడు కాను మాటలు మన కనుక ముడి రాజు పట్టిండు మరి నమ్మి నువ్వు ముడి రాజు కనుక కాలింగాల మడిపేటికి వచ్చిండు ముడి రాజు ఆ ఉబ్బి లోపల ఉన్న దేవుడు లేపాలని ఆ కాలింగాల మడి లోపల మరి ఏ రాజు జాలి చెంపు కనుక గడ్డ మీద పెట్టిండు ముడి రాజు మరి ఏ నా చేతి లోపల మరి కనుక ఏమి బేట కట్టు పట్టుకొని ముడి రాజు కనుక బాయి లోపల అంగే వరకల్లా ఎన్ని కొండ మీద పౌడి కొండ మీద ముడి రాజుకు రేణుకెళ్ళమ్మ లగ్గమైనప్పుడు ఆనాడు దేవతలు అక్షంతలు వేసినప్పుడు ఆ అక్షంతలు ఏమి ఏనాడు కనుక నెత్తి మీద వాటి అక్షంతలు పోయి షాది జయంతిలో సిక్కులు ఉన్నాయట ఆ షాది జయంతి లోపల సిక్కున్న అక్షంతలు పోయి కలికాల మడుగులు పడుతున్నాయి ఓ రామ రామ కలింగాల మడుగుల వరకల్లా గానాడు గమ్ముడి రాజు గట్టికి పోతూ రానున్న కళ్ళ కలియుగం లోపల మా బావ రేణుకెళ్ళమ్మ సత్యాల పొలం తెచ్చే వద్ద ఉన్నది మరి రానున్న కార్యంలో మనకి సత్యాల పొలంలో ఎద్దు దొక్కన పెట్ట యువదారి గంట కొట్టాలి మరి ఎద్దు దొక్కన పెట్ట యువదారి గంట దున్నని పంట దూసువారి గంట కొట్టాలని జీవించి జీవాన్ని పెట్టిండు ముడి రాజునేమో వాడు ముడి రాజే కొడుకు వేడికి వచ్చిండు ముడి రాజు బిడ్డ కారమదేరువా భయపడవు ఒక బిడ్డ నీ తల్లికి పిల్లలు కలిపే బాధ్యత అన్నాడు ముని రాజు జాలి చెంపు తీసిండు బాయిగడ్డ మీద పెట్టిండు కమ్మడలాన్ని కనుకనే పట్టుకున్నాడైనా ఇప్పటికైనా అప్పటికైనా ఆపత్తిలో ఉన్నోళ్ళు రక్షించిన వాళ్ళకు వాళ్ళకు అటువంటి ప్రాణం పోయేదాకా వాళ్ళకు జీవాత్మ లోపల మనసు కొట్టుకుంటది ఆట పలానాడు నేను ఆపత్తులు ఉన్నారా భగవంతుడు ఆపత్తులు ఉన్నప్పుడు పలానోడు వచ్చాడు నాకు ఆ సాయం చేసిన అని వారి మధు లోపల కొట్టుకుంటది ఇలా తల్లికి పిల్లలు కలపాలి పిల్లకు తల్లిని కలపాలి వాళ్ళ రాత ఎట్లా ఉన్నదో విధి రాతను తప్పించిన విధాత తరంపు కాదురా బ్రహ్మలిఖితం ఎంతున్నదో షాట్ల పడ్డ నాటిగా రాత కాట్ల పడ్డ తప్పబోదు ముడి రాదు శివజాలి చెంపు గడ్డ మీద పెట్టాడు బెత్త పట్టుకొని కమ్మడలం పట్టుకొని ఆ బాయి గాడికి వచ్చిండు గముని రాజు బాయి గాడికి వచ్చే వరకల్లా బాయి మర్మము తెలియదురా ముడి రాజుకో ఆ బాయి లోపల ఉన్న తల్లి అల్లంబాయిని లేపుతానని కమండలం పట్టుకొని బాయిలకు ఏనాడు దిగుతున్నాడు మడుగు చిన్నగున్నది ఇద్దరు మాయా పెద్ద ఉన్నదా మడుగు మీద వండురా మడుగు మీద దుమ్మురా మడుగు మీద వండురా మడుగు మీద దుమ్మురా మడుగులకు దిగ
వరకల్లా ఒక్క కాలు పెడుతుంటే ఆనాడు మునిరాజు అయిన గాని కొడల బట్టి దిగబడిపోతున్నాడు ఆ యొక్క కాలింగాల మడుగులోన కాలింగాల మడుగులోన దిగబడిపోతుంటే ఆ తల్లి అల్లంబాయి దేనివ తోక పట్టిండు కమ్మడం చేతులు పట్టుకొని కమ్మడం చేతులు పట్టుకొని జాడికి దెబ్బ కొట్టే వరకల్లా అయ్యో లేవు లేవు మంటరా వేసింది అంతరాన ఆటలు ఆడుకుంటే బాయి గడ్డ మీద ఎప్పుడు పడుతున్నదో తల్లికి పిల్లని కలిపిండి మునిరాజు తల్లి అల్లంబాయిని తీసిన పిల్ల కానమ తీరవ కలిపే వరకల్లా ఒకసారి కమడల పట్టుకొని జాడిచ్చి దెబ్బ కొట్టే వరకల్లా అలనాడు ఎండి కొండ మీద పైడి కొండ మీద లోకాల శేఖరుడు అయినా గాని రేణుక ఇల్లమ్మకు జవదకి మునిరాజుకు అంగరంగ వైభవంగా లగ్గం చేయలేరా అయ్యలంతా కూడి అక్షంతలేసిన పెద్దలంతా కూడి పెళ్లి చేసే వరకల్లా అక్షంతలైనా గాని 5 బియ్యపు గింజలు మునిరాజు షాది ఎటుకల తట్టుకున్నాయాట ఒకసారి జాడిచ్చి దెబ్బ కొట్టే వరకల్లా ఈ 5 బియ్యపు గింజలు పోయి కాలింగాల మడుగు లోపల పడుతున్నాయి పుట్టు పుట్టు వంటల కొడుకు కొడుకా అది ఎద్దుదొక్కని పంటారా ఎద్దుదొక్కని పంటారో అది యమదారి గంటారా ఎత్తుదొక్కని పంట యమదారి గంట దున్నని పంట దూసవరి గంట పుట్టింది దానాడు మునిరాజు ఏమన్నాడు ఈ ఎత్తుదొక్కని పంట యమదారి గంట దున్నని పంట దూసవరి గంట ఉత్తగోవద్దు రేపు రేపటి కల్లా నా భార్య రేణుకి ఎల్లవ సత్యాన బోనం తెచ్చేది ఉన్నది ఈ ఎత్తుదొక్కని పంట యమదారి గంట దున్నని పంట దూసవరి గంట సత్యాన బోనములకు పనికి రావాలని దేవుని అర్థం పెట్టిండు మునిరాజు తల్లికి పిల్లని కలిపిండు పిల్లకు తల్లిని కలిపిండు బిడ్డ కానవదేవా ఓ బిడ్డ అల్లంబాయి ఇక నేను వెళ్ళిపోతున్నాను ఎవరికల్లా కానాడు 2 దేవుని కల్లా చూస్తున్నాయి అయ్యరావు మునిరాజా మునిరాజు అయ్యరావు మునిరాజా మునిరాజా అయ్యరావు మునిరాజా మునిరాజా అయ్యరావు మునిరాజా మునిరాజా తల్లికి పిల్లని కలిపినావు అయ్యా పిల్లకు తల్లిని కలిపినావు మాకు ఆయి లేదు బాయి లేదు దిక్కు లేదు దీపు లేదయ్యా తల్లి మాకు లేక బాయే మునిరాజు మాకు లేక బాయే మునిరాజా తండ్రి మాకు లేక బాయే మునిరాజా లేని పిల్లలాము మేమున్నవా చెట్టు లేని బిడ్డలాము మేమున్నవా చెల్లేని ఉయ్యాలాము మేమున్నవా చెట్టు లేని బిడ్డల మేమున్న చెల్లేని ఉయ్యాల మేమున్నావు తండ్రి ఇలా తల్లికి పిల్లని కలిపిలో పిల్లకు తల్లిని కలిపిలో కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటే మీతో పాటుగా నేను అక్కడికి అత్తమయ్యామని రాజా మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాము మాకు తల్లి లేదు మాకు తండ్రి లేడు మాకు ఆయి లేదు మాకు బాయి లేదు తల్లికి పిల్లలు కలిపినావు కాబట్టి మీతో పాటుగా మేము అత్తమయ్యా ఓ మునిరాజా మీ తల్లి లేపినట్టు నాకు 30 విద్యలేని 3 విద్యలేమి 30 విద్యలు నేర్పమని చెప్పారు బిడ్డ నాకు విద్యలు నేర్పురారా తండ్రి విద్యలు నేర్పా బిడ్డ నాకు అయితే 3 విద్యలేమి కర్మ 36 విద్యలు నేర్పుతారన్నారు విద్యలు నేర్పంటున్నావు అవునయ్యా అయ్యా మునిరాజు ఎంత ఎడ్డి వాణివి తండ్రి ఎంత గుడ్డి వాణివి అయ్యా ఎంతటి ఎత్తుడు అయ్యా నీవు మోపెడి గడ్డి తినడంలో మేము మూట బొక్కెళ్ళ నీళ్లు దాయటంలో మేము అయ్యా మునిరాజా మాకు తల్లి మాకు లేదు తండ్రి మాకు లేదు చదువు మాకు రాదయ్య విద్య మాకు రాదు బుద్ధులు మాకు రావయ్య మునిరాజా మోపడి గడ్డి తినడంలో మేము మూట బొక్కెళ్ళ నీళ్లు దాయటంలో అయ్యా మాకు చదువు రాదు శాస్త్రాలు రావు విద్యలు రావు బుద్ధులు రావయ్య మునిరాజా చదువు శాస్త్రం విద్య బుద్ధులు రావు తండ్రి మీతో మేము అత్తమయ్యా నువ్వు ఎక్కడ ఉంటే మేము అక్కడనే ఉంటాము కానీ నీ చేతు మాత్రం విడిచేటోళ్ళము కాదు విడిచిపెట్టి ఇంకో దిక్కుపోయేటోళ్ళం మేము కాదు నీ తోటి వత్తమయ్యా అవగానాడు 2 దేవులు అయ్యా మరి నీతో మేము వత్తమయ్యా విద్యలు రావు బుద్ధులు రావు మా తల్లి లేపాలి లేదు అట్ట మాట వలికినా చెప్పారు కల్లా రేపరు లేదు బిడ్డ మరి మీరు నాతో మీరు వస్తారని చెప్తున్నారు కాబట్టి ఎక్కడ పోతే అక్కడ మీరు వస్తారా అని చెప్పి గానాడు దేని తోడుకోనైనా బయలుపోతాడు గమని రాజు నందనందనమో కుందవదన ఇందులే సాయిగా నందగమన ఇందులే
శివశరణ నాగభరణ గౌరీ రమణ అడిగలు పట్టుకొని అడిపాటలు పట్టుకొని బయలుదేరి మునిరాజు మునిరాజు వచ్చేటి దొంగ లోపల భూమితోడ పుట్టింది కరణాల పుట్ట కంచల్ల మరి కనబడుతున్నా అమ్మా అయ్యో గామర్రి వేడికి రామా మర్రి పుట్ట పుట్టినప్పుడు భూమి పుట్టింది భూమి పుట్టినప్పుడు పుట్ట పుట్టింది అక్కడగల్ల కాచాల మర్రి కింద కరణాల పుట్ట కనబడుతున్నది బిడ్డలాల దేవలాల ఈ పుట్ట కాడ నేను తపస్సు పడుతున్న బిడ్డలాల ఇయ్యల్ల నేను తపస్సును బింగం చేయకురి బిడ్డలాల ఇదే పుట్ట కాడ నేను తపస్సు పడతా ఒక దేవుడు మెచ్చాలి నాకు ముఖంతోటి 3 విద్యలు నాకు చెప్పాలి నాకు 3 విద్యలు నేర్చుకున్న తర్వాత నేను పోయి నా భార్యతో నాకు వెళ్ళి ఆడుకుంటున్నా అని ముని రాదు అదే కారణాల పుట్ట కాడ తపస్సు పడతాను అంటున్నాడు గాముని రాదు కనుకేమి ముని రాదు కనుకేమి కారణాల పుట్ట కానీ తపస్సు పడతానా అని మరి తడివేడి తాళమాడి తడివాసి విసిపెట్టి గుడివాసి నడుకొని ముని రాజు ఒక కారణాల పుట్ట పేరుకి వచ్చి పుట్ట మీద కనుక ఆకుపెట్టి ఆకు పోకమే శిరసు పెట్టుకొని సిరిపాల మీదకి పెట్టి 5 ఏళ్ళ వారితో పట్టుకొని 10 ఏళ్ళ పప్పు పట్టుకుని ఈ పుట్ట మీద నేను తపస్సు పడుతుంటే మరి ఒక దేవుడు వచ్చినా పల దేవుడు వచ్చినా నాకు కనుక 3 విద్యలు నేర్పుతాను గానాడు ముని రాజు అయినా తపస్సు పడుతున్నాడు అయ్యా ఓ రామ రామ ఆత్మనిచ్చలమైతే పరమాత్మనిచ్చలమౌనా ఆత్మనిచ్చలమైతే పరమాత్మనిచ్చలమౌనా ఏడికి వంకాలున్నాయి కానీ నీటికి వంకాలున్నాయా ఏడికి వంకాలున్నాయి కానీ నీటికి వంకాలున్నాయా పరమాత్మ ఆవుకు రంగులున్నాయి కానీ పాలకు రంగులున్నాయా ఆవుకు రంగులున్నాయి కానీ పాలకు రంగులున్నాయా ఆవులాంటిదే నీ ఆత్మ పాలలాంటిదే పరమాత్మ పూలకు రంగులున్నాయి కానీ పూజకు రంగులున్నాయా పూలకు రంగులున్నాయి కానీ పూజకు రంగులున్నాయా పూలలాంటిదే నీ ఆత్మ పూజలాంటిదే పరమాత్మ పూలలాంటిదే నీ ఆత్మగా పూజలాంటిదే పరమాత్మ కోడికి రంగులున్నాయి కానీ గుడ్డుకు రంగులున్నాయా కోడికి రంగులున్నాయి కానీ గుడ్డుకు రంగులున్నాయా కోడి లాంటిదే నీ ఆత్మగా గుడ్డు లాంటిదే పరమాత్మ మనిషికి రంగులున్నాయి కానీ మనసుకు రంగులున్నాయా మనిషికి రంగులున్నాయి కానీ మనసుకు రంగులున్నాయా మనిషి లాంటిదే నీ ఆత్మ మనసు లాంటిదే పరమాత్మ మనిషి లాంటిదే నీ ఆత్మ మనసు లాంటిదే పరమాత్మ అట్టెకు వంకాలున్నాయి కానీ నిప్పుకు వంకాలున్నాయా అట్టెకు వంకాలున్నాయి కానీ నిప్పుకు వంకాలున్నాయా అట్టలాంటిదే నీ ఆత్మ నిప్పు లాంటిదే పరమాత్మ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ
ఆట ఉన్నడా వంకర పూజలు వంకర పూజలు పూజలు చేస్తున్నాడు వంకర పూజలు పూజలు చేస్తున్నాడు గుడిరాజు వెంకటేశ్వర కరణాల పుట్ట మీద ఏనాడు పూజ చేస్తున్నాడు గుడిరాజు పూజ చేస్తుంటే రోణ విరిగ పెద్ద రోయ కొట్టుకునే తరోపుల పెద్ద తండ్రి కొడుతున్నాయి ఆట ఎండల వేడికి బండల తగడకు మునిరాజుకు అరికాళ్ళ చెమట కుడుతున్నది అరికాళ్ళ చెమట జారుకుంటా మోకాళ్ళ మీదకి వస్తున్నది మోకాళ్ళ మీద చెమట జారుకుంటా ఎదవచ్చ మీదకి వచ్చింది ఎదవచ్చ మీద చెమట జారుకుంటా కొన ముక్కు మీదకి వచ్చి కొన ముక్కు మీద చెమట కారణాల పుట్ట లోపల పడుతున్నది అయ్యా ఓ పెద్దలా కారణాల పుట్ట లోపల రా కొడుకో అదే కారణాల పుట్ట లోపట 12 ఏళ్ల కింద 2 కళ్ళు పోయినాయట 12 శిశుల ప్రతాపి నాగన్నకు 90 ఏళ్ల పెద్ద మనిషి వైడు నాగన్న ఇప్పుడు రాజు చెమట పోయి ఆ నాగన్న మీద పడే వరకల్లా పోయిన 2 కళ్ళు వస్తున్నాయి ఇక నాగన్నకేమో అదే కారణాల పుట్ట లోపల నాగశేషుడు ఉన్న సంగతి మన రాజుకు తెలియదు కారణాల పుట్ట లోపలికి నాగన్న ఎట్లా వచ్చిండు నాగన్నకు 2 కళ్ళు ఎట్లా పోయినాయి అంటే కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు నా తల్లులారా వెనకటి కాలమందున దొరలు గొల్లేలు ఏలేదు దొరకొండ పట్టణము దొరలు గొల్ల రాజులు ఏలేదు దొరకొండ పట్టణము దొరకొండ పట్టణము లోపట 5 పంచ పాండవుల సాటి గొల్లలు పెద్దలకు పెద్దగా మరి మాత్రం అందరికల్లా పెద్దోడు గంటల సింహాద్రి మహారాజు భార్య సీతామహాలక్ష్మి పెద్దలకు పెద్దిరాజు భార్య పెద్దమ్మ దేవి 3వ వాడు ఎలనూక మహారాజు భార్య లక్ష్మమ్మ 4వ వాడు నల్లనూక మహారాజు భార్య నల్లక్ష్మమ్మ అందరికన్నా చిన్నోడు గంటల పోలురాజు ఆ పోలురాజు భార్య వల్ల శ్రీదేవి నలుగురికి సంతానమైంది కానీ పెద్దమ్మ తల్లికి సంతానం కాలేదు పెద్దమ్మకు సంతానం కాక ఆనాడు పెద్దమ్మ చూడు కోటాల కోట్ల దేవుళ్ళ పూజలు చేసిన గాని ఆ తల్లి గర్భం మండలేదు ఆట ఆ తల్లి పెద్దమ్మ ఏమన్నది ఒకనాడు దినము నాడు వర్షకాలం నాడు పెద్దమ్మ బట్టకు వాసింది ఆట బాణవకు దూరమైంది బట్టకు వాసి బాణవ దూరమైందంటే నెత్తి అటువంటి ఏనాడు పెద్దమ్మ నెత్తి మీద ఉన్నది బట్ట వాసింది బాణవకు దూరమైన పెద్దమ్మ ఏమి తెలియని తల్లి ఎడ్డి మూర్ఖురాలు పెద్దమ్మ ఏమి చేసిందమ్మా ఆ మైల బట్ట తీసుకుపోయి జాలారి బండలకు ఈ మైల బట్ట తీసుకుపోయి జాలారి బండలను విండిందాట ఆ మైల బట్టను పిండిన నీళ్లు పార పోసిన అయిపోవు ఆనాడు పెద్దమ్మ ఏమి చేసింది మైల బట్టను విండి నీళ్ళు అట్టనే గోలెలో ఉంచిందాట ఆ మైల బట్టను తీసుకుపోయి ఏనుగు మీద ఆరేసిందాట పెద్దమ్మ ఆ ఏనుగు మీద ఆరేసి పెద్దమ్మ వెనుకక మర్ర చూడకుండా ఇంటి లోపలికి వెళ్ళిపోయింది 12 శిరసుల ప్రతాపి నాగన్న ఏమనుకున్నాడు వెనుకటి కాలమందున దొరలు గొల్ల రాజుల ఇళ్ళ సల్ల బుట్లు ఉంటాయి పెరుగు బుట్లు ఉంటాయి ఎన్న బుట్లు ఉంటాయి ఆట 12 శిరసుల ప్రతాపి నాగన్న ఆకలికి ఆగలేక గానాడు ఏమనుకున్నాడు నాగన్న గొల్ల ఇళ్ళకు పోతే నాకు సల్ల దొరుకుతుంది నాకు పెరుగు దొరుకుతుంది నాకు ఎన్న దొరుకుతుంది సల్ల తాగచ్చు నేను పాలు తాగచ్చు పెరుగు తాగచ్చు అనుకోని గానాడు నాగన్న ఉత్తగలేడు 9 నెలల గర్భవాతితో ఉన్నాడు కడుపు లోపల 2 పిల్లలు ఉన్నాయి ఆట పారుకుంటా నాగన్న అదే ఏనుగు మీదకి వస్తున్నాడు ఆట ఏనుగు మీదకి వచ్చే వరకల్లా గాని ఆడుడు మైల బట్ట మీదకి నాగన్న పోతున్నాడు ఆ మైల బట్ట మీదకి నాగన్న పోతుంటే ఆ మైల బట్ట నాగన్నకు జరిగినందుకు కడుపు లోపల 2 కూడలు చచ్చిపోయినాయి గా నాగన్నకేమో కడుపు లోపల 2 పిల్లలు చచ్చిపోయే వరకల్లా గానాడు పడిగలా పట్టిండు నాగన్న పెద్దమ్మ రాలా ఎంత మూర్ఖు రాలివే పెద్దమ్మ నేవు ఇళ్ళ గొల్ల రాజుల గొప్పల వంశం లోపల నువ్వు పుట్టి నా కడుపు లోపల 2 పిల్లలు తప్పినవు నీవు నేను ఎట్లా గొడ్డురాళ్ళైనో నువ్వు గట్ల గొడ్డురాలు కావాలి నేను మాత్రం అనగానేమి గొడ్డురాళ్ళు అయినట్టు నువ్వు గొడ్డురాళ్ళు కావాలన్నా అని 12 శిరసులు పారయిప్పి పడిగ రాబట్టి నాగన్నా పడిగ నాలుగు కొట్టిండు గానాగశేషుడు అయినా గాని పడిగ బట్టి నాలుగు కొట్ట వరకల్లా 2 కళ్ళు చిత్తిపోతున్నాయి నాగన్న ఏమో 90 ఏళ్ళ పెద్ద మనిషి అయినోడు నాగన్న గుడ్డోడైన నాగన్న కదే కారణాల పుట్ట లోపల వండుకున్నాడాట ఈ ముని రాజు చెమట పోయి నాగన్న మీద పడంగానే పోయిన 2 కళ్ళు వచ్చే వరకల్లా దిగ్గు మడలేస్తున్నాడు నాగశేషుడు ఎవడురా ఎంతటి సత్యసంధుడురా చెమట సుక్క వచ్చుడేంది నా మీద పడుడేంది పోయిన నా 2 కళ్ళు వచ్చుడేంది అని నాగన్న చూడు అని
చేతుల్లో లంజన వేసుకొని చూసేవరకల్లా జమదగ్గి ముని రాజు చూడు లగ్గమొక్కటైంది కానీ నాగవెల్లి నడవలేదు 3 మతాల కొనగట్ట వచ్చాడు జమదగ్గి ముని రాజు వాడికి లగ్గమొక్కటైంది కానీ నాగవెల్లి నడవలేదు వాళ్ళ పారాని ఆడలేదు చాలా కంకులు విడవలేదు నొష్టికి బాసిగా విడవక ముందుకు మొగముతోటి 3 వల విద్యల కోసం వచ్చిండు ముని రాజు ఒరే కొడుక ముని రాజా నీకు వడుగులు తప్ప చెప్పింది ఎవడో గాడు కపట బ్రాహ్మణ యశం కట్టుకొని వచ్చింది కార్తీక రాజు పాలోడు పాలివాడు కార్తీక రాజు పగవాడు కార్తీక రాజు ఇదంతా ఉత్త ముచ్చట నేర కొడుక అని చెప్పుతా మునిరాజు చెవు లోపల 3 ముచ్చట్లు చెప్పత్తనా అని 12 సిరుసులు పార చెప్పుకోని గుట్టలకి బయలుతున్నాడు గాని అగశేషుడు చలో కంఠము నల్లాడ కడిగుడ్లే రారా నాగన్నా దిగురాజు శివుని మెడలో నీవు కంఠమాలవైనావు అయ్యో శ్రీ విష్ణువుకు నీవు శేషపాడుపోయినావు అయ్యో 1000 పడిగలే నాగన్నా నీకు 1 కోటి పడిగలే నాగన్నా నాగన్నో దిగు దిగు దిగురా నాగన్నా నాగన్నా దిగురా నాగన్నా నాగుల పంచమి నాడు ఈ మహిళలంతా కూడేరు అయ్యో పుట్ట వేడిగా చేరు ముట్టల పాలు పోసి మొక్కేరు అయ్యో 1000 పడిగలే నాగన్నా నీకు 1 కోటి పడిగలే నాగన్నా నాగన్నో దిగు దిగు దిగురా నాగన్నా నాగన్నా దిగురా నాగన్నా మయ్య నాగన్న మోతలు పెట్టుకుంటే కర్ణాల పుట్టలకి కదిలేస్తున్నాడు నాగన్నా అయ్యో మయ్యరా నాగన్న ఓ రామా మయ్యరా నాగన్న ఓ రామా అయ్యో మయ్య నాగన్నరా ఆ మోతల్లో పెట్టినాడా ఆ 12 శిశువులు పాలు కూడా చెప్పినాడు కరుణాల పుట్టాను పుట్టలాకెళ్ళి నగలు కూడా వద్దన ఉన్నాడు నగలు కూడా వద్దన ఉన్నాడు కారణాల పుట్టలకెళ్ళి వెళ్ళే సమయం లోపల గానాడు మునిరాజు చూడు సిరుసు కిందకి పెట్టి సిరిపాల మీదకి పెట్టి తపస్సు ఎత్తలేడా పుట్టలకెళ్ళి బయటకెళ్ళి రాగన్నా 12 సిరుసులు ఒక దగ్గరికి వేసుకొని మునిరాజు చెవు కాడ నోరు పెట్టి ఒక్క క్షణమైతే మునిరాజు చెవు లోపల 3 మంత్రాలు చెప్పేది నాగన్నా ఒక క్షణమైతే మునిరాజు చెవు లోపల 3 మంత్రాలు చెప్పేటోడు నాగశేషుడు మునిరాజు వచ్చినప్పుడు 2 తెరువులను ఎమ్మడి పెట్టుకొని రాలేడా 2 ఒగారా తెరువాలైతేరా 2 ఒగారా తెరువాలైతేరా తెరువులు కూడా రాసాగుతున్నాయి అబ్బబ్బబ్బ బిడ్డ ఎంత మోసమైపు ఆయన బిడ్డ కారణాల పుట్టలకెళ్ళి నాగన్న వస్తున్నాడు ఆ నాగన్న గిట్ల వచ్చి మన తండ్రి మునిరాజు కాటేసి చంపుతాడు కావచ్చు మనకు తల్లికి పిల్లని కలిపిండి పిల్లకు తల్లిని కలిపిండి అని గానాడు 2 తెరువులైనా పుట్ట బేటికి వత్తలు ఉన్నాయి కళ్ళతోని రాదొక్కవట్టేనా అయ్యో కొమ్ములతోని రాకుతావట్టేనా 2 తెరువలు ఆగు పుట్టలకెళ్ళి పురుగు వచ్చింది మన నాయన మునిరాజును కోరికి చంపుతాయి కావచ్చు తేలు కుట్టది కొండి ఎంత విషము రాము కుట్టది కూర ఎంత విషము మానవుడు కుట్టది నిలువెల్ల విషము పుట్టలకెళ్ళి నాగన్న వచ్చిండు చెవు కాడు నోరు పెట్టి మన తండ్రిని కాల్చి చంపుతాడు కావచ్చు కలిసి విషం పోతే మన తండ్రి మన కరువైతాడా అని కొమ్ములతోనే గుద్దుతున్నాయి కాళ్ళతోనే దంతున్నాయి గాదేరువలేమో కొమ్ములతోనే గుద్దే వరకల్లా కాళ్ళతోనే దండ వరకల్లా గానాడు మునిరాజే బయటకెళ్ళిన నాగన్న చూడు 3 మతాలైనా గాని పుక్కిట్ల పట్టుకొని వచ్చిండు నాగశేషుడు ఊరి కొడుక మునిరాజా ఎంత మోసమైపోయిన కొడుకో 2 తేనెవలను ఎంబడ పెట్టుకొని వచ్చినవరా కొడక నీ కాళ్ళకు సంఖ్యలు వడ్డైన కొడక ఇక నీ భార్యకు నువ్వు ఎడవాసిపోతావురా మునిరాజా
రెండో తేనువల నెంబడి పెట్టుకొని వచ్చినవరా కొడక నీ కాళ్ళకు సంఖ్యలు పడ్డాయి నీ భార్యకు నీకు నాగ వెళ్ళినాడు వదిలముని రాజా అని పుక్కిట్ల పట్టుకొని వచ్చిన 3 మంత్రాలు తీసిండు నాగన్న 3 మంత్రాలు నాలకు కొట్టి కారణాల పుట్టలకు పోవంగా కొడకాముని రాజా ఒక దివనార్తి పెట్టి నేను వెళ్ళిపోతున్నా ఇప్పటి నుంచి ఒక కొడక నువ్వు ఏదనుకుంటే నీకు గద అవుతుంది పోరముని రాజా అని దివనార్తి పెట్టి కారణాల పుట్టలప్పటికి పోతున్నాడు గా నాగశేషుడు కారణాల పుట్టలకు నాగశేషుడు పోవంగా దిగ్గుమంటలేసిండమ్మ మునిరాజు బిడ్డలారా ఓ బిడ్డలారా దేనివలాల ఎంత మోసం ఎత్తిర్ర బిడ్డ ఇలా అన్నం పెట్టినోనికి సున్నం పెడతారాయ బిడ్డ మీరు ఇలా ఒక్క క్షణమైతే నాగన్నం వచ్చి నా చెవు లోపల మంత్రం చెప్పేటోడు ఇలా నేను నా భార్య దగ్గరకు పోయి నేను అంగరంగం అయిపోగా నాగవల్లి ఆడేటోడిని బిడ్డలారా దేనివలారా తల్లికి పిల్లని కలిపినందుకు పిల్లకు తల్లిని కలిపినందుకు బిడ్డ ఇలా నా ప్రాణానికి ముప్పు తెచ్చిర్ర బిడ్డలాలా అని గానాడు చెవులకి ముని రాజు ఏమన్నాడు రండి బిడ్డ దేనివలాలా దేనివలాలా రండి బిడ్డ దేనివలాలా దేనివలాలా ఎంత మోసము చేసినారో బిడ్డలాలా ఎంత మోసము చేసినారో బిడ్డలాలా ఇలా మీరు నాతోని ఉండద్దు బిడ్డో మీరు ఎక్కడన్నా ఓడి బిడ్డ ఏ రాజ్యమన్నా పోయి మెయ్యిర్రి మోపడి గడ్డి తినుకుంటా మోట బొక్కెళ్ళ నీళ్ళు తాకుంటా మీరు రావాలని బిడ్డలాలా రండి బిడ్డ తెరవలాలా రావరావా రండి బిడ్డ తెరవలాలా రావరావా 4 ఖండాలు బిడ్డ రావరావా అయ్యో నా దండ పురుకులమ్మ రామరామా అయ్యో మీరన్న వెళ్ళిపోయి రామరామా పూలు కాదు అయ్యో మీరన్న మెయ్యవాలే బిడ్డలారా 4 ఖండాలు 9 గంట పురుకులు ఎల్ల రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగి మెయ్యాల మేపులు మెయ్యన్న బిడ్డలారా మీరు బిడ్డలాల తిరుమలాల మీరు నాతోని ఉండద్దు బిడ్డ మీరు నాతోని ఉంటే నా ప్రాణానికి ముప్పు వచ్చింది ఇలా మీరు నాతోని ఉండద్దు బిడ్డలాల తూర్పు కాండం పోయి మెయ్యిర్రి ఉత్తరము కాండం పోయి మెయ్యిర్రి దక్షిణ కాండం పోయి మెయ్యిర్రి గాని పడమటి కాండం అది పాపగారుల పట్టమే బిడ్డ పడమటి కాండం పాపగారుల పట్టం పోకుర్రి బిడ్డలాలా దేవలాలా పడమటి కాండం పాపగారుల పట్టం పోకుర్రి బిడ్డలాలా అనే కానాడు శివలక్ష్మి ముని రాజు చూడు 2 దేవల మీద చేతి పెట్టి నిమిరెవరికల్లా 2 దేవలకు కాదురా నాయనా 2 దేవలకు రెక్కల గల్లా అంశాలను ఒట్టించిన మునిరాజు మునిరాజు 2 దేవలను దేవగిరి దేవల వేసిండు మునిరాజు మునిరాజు 2 దేవల మీద చేతి పెట్టి నిమిర వరకల్లా 2 దేవలకు 2 రెక్కల గల అంశాలు పుడుతున్నాయి ఆ రెక్కలతోనే బిడ్డలారా మీరు ఆకాశం అందు ఎగిరిపోయి తూర్పు కాండం పోవాలి ఉత్తరము కాండం పోవాలి దక్షిణాది కాండం మీరు పోవాలి గాని పడమటి కాండం పాపగార పట్టం పోకమన్నాడు శివలక్ష్మి ముని రాజు అని 2 దేవలను సాగదోలిండు మునిరాజు ఇదే పుట్ట మీద మళ్ళా నేను తపస్సు పడతా నాగన్న వచ్చి నాకు ముఖంతోడు 3 విద్యలు చెప్పల్లా అని కానాడు మునిరాజు అదే పుట్ట మీద అయినా గాని శిరసు కిందకి పెట్టిండు సిరిపాదాల మీదకి పెట్టి పుట్ట మీద తపస్సు పడుతున్నాడు మునిరాజు మునిరాజు తపస్సు పట్టని కానీ కానాడు 2 రెప్పలు గల తేడు కనుక ఏమి